హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే సండే రోజు ఏం వర్క్ చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి. సండే కదా, ఎగ్ కర్రీ పులుసు అయితే చేశాను. ఇంకా ఎగ్ కర్రీ పులుసు నేను ఎలా చేశానో మీకైతే చెప్పబోతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, మరి వీడియోలోకి అయితే వెళ్దామా మరి. నేను ఎగ్స్ని అయితే 6 తీసుకున్నాను. ఇవైతే నేను ముందుగానే ఉడకపెట్టేశాను. కొద్దిగా కల్లుప్పేసి అయితే ఎగ్స్ని చక్కగా ఉడికిచ్చేసాను. ఎగ్ కర్రీ పులుసుకి కావాల్సినవి ఆనియన్స్, అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, కరేపాకు, అలాగే నిమ్మకాయ అంత చింతపండుని తీసుకున్నాను. చింతపండులో కొద్దిగా వాటర్ పోసి అయితే నేను ముందుగానే నానబెట్టేస్తున్నాను. ఇంకా ఇలా చింతపండుని ముందే నానబెట్టేయటం వల్ల గుజ్జు అయితే చక్కగా వస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే ముందుగా నానబెట్టేసి గుజ్జుని రెడీ అయితే చేసేస్తాను. అంతలోకి నేను ఒక పక్క అయితే గ్యాస్ మీద రైస్ని అయితే ప్రిపేర్ చేసేస్తాను. నేనైతే ఇలా గ్లాసు బియ్యాన్ని అయితే తీసుకుంటాను. కొద్దిగా మరికొన్ని పోస్తాను. మాకైతే పొద్దున మార్నింగ్ అయితే టిఫిన్ చేశాను. ఇడ్లీ అయితే వేసాను. ఇప్పుడు ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా బియ్యాన్ని అయితే 2 times కడిగేసేసి చక్కగా అయితే వంపేసేసి ఏళ్ళుకి సరిపడా, అంటే చెయ్యి ఉంటుంది కదా, వేలుకి 2 గీతల పట్టు అట్లా అట్టేసరిలాగా అయితే పెట్టేస్తాను. ఎసరైతే ఏమీ వంచను. ఇంకైతే గ్యాస్ అయితే ఆన్ చేసేసి నేను రైస్ని అయితే పొయ్యి మీద పెట్టేస్తాను. చూడండి, చూపిస్తున్నాను మీకు. ఇలా చూపిస్తున్నా చూడండి. మళ్ళీ చెయ్యి వేలుకి 2 గీతలు ఉంటాయి కదండి, అక్కడ నుంచి పెడితే కరెక్ట్గా ఉడుకుతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇంకా పెట్టేసి దాని మీద ప్లేట్ అయితే మూత పెట్టేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్ చేసినవి అంట్లు అయితే ఉన్నవి చూడండి. మార్నింగ్ అయితే కొంత తోమేసాను. ఇవి టిఫిన్ చేశాక పడ్డవి. ఇవైతే క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు క్లీన్ చేసేసి అయితే చక్కగా అయితే నేను బాయిల్ చేస్తాను. చూడండి, చూపిస్తున్నాను. నేను క్లీన్ అయితే చేసేసాను. క్లీన్ చేయటం అంటూ వీడియో అంటూ చూపించలేదు. నా దగ్గర అయితే తోమేకైతే వీడియో తీయటం కుదురుతుంది. ఇలా డ్రై ఫ్యాట్ అలాంటివి ఏమీ లేవు. మామూలుగా నేను చేత్తో పట్టుకొని వీడియో తీస్తూ ఉంటాను. చూడండి, మీకు ఇక్కడ ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోస్తున్నా. కొంతమంది అయితే కొద్దిగా నీళ్ళు పోసేసి స్పూన్ పెట్టి గీకుతూ ఉంటారు. అట్లా గీకటం వల్ల ఇడ్లీ పాత్ర గీతలు పడుతుంది. నేనైతే ఇలా ఇడ్లీ పాత్ర నిండా నీళ్ళు పోసి అయితే 10 నిమిషాలు కానీ పావు గంట కానీ నానబెడతాను. నానబెట్టడం వల్ల అందులో ఉన్నది మొత్తం వేస్ట్ అనేది చక్కగా వచ్చేస్తుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే నేను ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. మార్నింగే అయితే క్లీన్ చేశాను. 5:30కి అయితే క్లీన్ చేశాను. ఇప్పుడైతే చట్నీ చేశాను కదా, పల్లి తొక్కులు అలాంటివి అయితే ఇక్కడ పడ్డవి. అందుకే అయితే ఇల్లు అయితే క్లీన్ చేశాను. ఇదైతే కిచెన్. ఇందులో చూడండి, మేము పైప్ పెట్టాము. ఎందుకంటే మాకు వాటర్ ప్రాబ్లం ఉంది. ఇట్లా కిచెన్లోంచి బాత్రూంలోకి అయితే తీసాము. ఇదైతే కొద్దిగా ఎనీ టైం పెట్టి ఉంటుంది. నేనైతే మార్నింగ్ అయితే బట్టలు కూడా ఉతికేసాను. కొద్దిగా వర్షంగా ఉంటే నిన్న కూడా బట్టలు ఉతికాను. అవన్నీ అయితే చాలా ఉన్నాయి. కొద్దిగా లోపల కూడా ఆరేసాను. ఇవైతే మార్నింగ్ ఉతికాను. ఎగ్ కర్రీ పులుసుకి అయితే నేను ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి, పచ్చిమిర్చి అడ్డంగా కట్ చేశాను. ఇలా 2 టమాటాలని కూడా చిన్నగా కట్ చేశాను. కరివేపాకు, అలాగే ఎగ్స్ ఉడికిచ్చాను కదా, అవి కూడా తొక్కి తీసేసి అయితే రెడీగా పెట్టాను. కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు. ఇలా ఎగ్స్ని అయితే మధ్యలో కట్ చేసుకోవాలి. నేను ఫోన్ పట్టుకొని కట్ చేయటం వల్ల అవి సైడ్కి పోతున్నాయి. నేనైతే ఆల్రెడీ కట్ చేసే మీకు చూపిస్తున్నాను. మరి ఇలా చేసుకోవాలని చూపిస్తున్నాను. అలాగే ఇలా చింతపండు మెత్తగా పిసికేసి అయితే గుజ్జులా తయారు చేసేసాను. ఇంకా చూడండి, నేను ఎగ్ కర్రీ పులుసుని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కొద్దిగా అయితే ఆయిల్ తీసేసుకున్నాను సట్టిలోకి. ముందుగా అయితే గ్యాస్ అయితే ఆన్ చేసుకొని ఎగ్స్కి కావాల్సిన సట్టి ఉంటుంది కదా, అందులో ఆయిల్ పోసుకున్నాం కదా, ఆ సట్టిని అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని ఆయిల్ని అయితే బాగా హీట్ ఎక్కనిచ్చేసేసి అందులో ఎగ్స్ని అయితే వేసేయాలి. చూడండి, ఆయిల్ అయితే అలా హీట్ ఎక్కితే చాలా ఎగ్స్ అయితే మంచిగా ఎగుతాయి. ఎగ్స్ అన్నీ వేసేసుకున్నాక కొద్దిగా పసుపు అయితే వేసాను. మంచి కలర్ అయితే వస్తుంది. వేసి స్పూన్తో గంటతో తిప్పకుండా అలా చేత్తో పట్టుకొని తిప్పుతూ ఉండటం వల్ల ఎగ్స్ అయితే చితక్కుండా ఉంటాయి. ఎగ్స్ని అయితే నేను ఇలా దోరగా అయితే వేపాను. చూడండి, చూపిస్తున్నాను. ఇంకా ఎక్కువగా వేయటం వల్ల మాడిపోయే అవకాశం ఉంటుందని నేనైతే ఇంత దోరగా వేపేసి వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ అయితే అందులోనే ఎగ్స్ వేపిన ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే ఇంకొద్దిగా ఆయిల్ పోసుకొని కూరకు తగినంత వేసుకొని అది హీట్ ఎక్కాక ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి వేసాను కదా, పచ్చిమిర్చి అలాగే టమాటాలు అన్నీ వేసేసి చూడండి మీకు వేసేది చూపిస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసి ఇవైతే
అల్లం కూడా ఉంది కదా, అల్లం పేస్ట్ కూడా ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు. మా పిల్లలు ఎక్కువ ఘాటుగా తినరని నేను తగినంతగానే కొద్దిగా కారం తక్కువగానే వేస్తాను. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తింటేనే కదా మనకి అన్నట్టు నేను తగినంత ఎక్కువ కారం అయితే వేయను. మీరు మీ కూరకు తగ్గట్టు మీ రుచికి తగ్గట్టు అయితే వేసుకోండి. నేను తగినంత సాల్టు అలాగే తగినంత పసుపునైతే వేసాను. ఇలా వేసేసి కూరనైతే కొద్దిగా గరిటె పెట్టి అటు ఇటు తిప్పి లో ఫ్లేమ్లో అయితే పెట్టి ఉడకనియాలి. అలా ఉడకటం వల్ల ఆనియన్స్ చక్కగా ఉడుకుతుంది. ప్లేట్ కూడా పెట్టేయాలి. సిమ్లో పెట్టుకుంటే ఆనియన్స్ అయితే చక్కగా ఎగుతాయి. చూడండి, ఇలా కచ్చబిచ్చి వేగంగానే తగినంత కారం, నేనైతే కారం కొంచెం తక్కువగానే వేస్తాను. పిల్లలు ఉన్నారు కదా, మాకు సరిపడైతే మేము వేసుకుంటాం. మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే వేసుకోవచ్చు. ఇలా గరిటతో అయితే కొద్దిగా అటు ఇటు కదిపేసేసి మూత పెట్టేస్తే నెక్స్ట్ అయితే మనం చింతపండు పులుసు ఉంటుంది కదండి, అదైతే ఆ గ్రేవీలో పోసేస్తే అది కూడా చక్కగా ఉడుకుతుంది. చూడండి, పోసి అలా ఒకసారి తిప్పేసి ప్లేట్ అయితే పెట్టేస్తే అదొక 10 నిమిషాల్లోపే చక్కగా ఉడికిపోతుంది. చూడండి, మీకు ప్లేట్ తీసి చూపిస్తున్నా. ఇలా పొంగేటప్పుడే గుడ్లు ఉంటాయి కదండి, అవి గుడ్లు వేసేస్తే చితకకుండా ఉండే అవకాశం ఉంటుంది. చూడండి, ఇట్లా పొంగేటప్పుడు ఇలా వేసేసి ప్లేట్ కొద్దిగా మూత పెట్టేస్తే పులుసు కొద్దిగా దగ్గరకు పడిపోయి చక్కగా ఉంటుంది. ఎగ్ కర్రీ పులుసు అయితే రెడీ అయిపోయినట్టండి. కొద్దిగా ఉడికితే చూడండి, ఇంకొద్దిగా అయితే దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది, ఉడికిపోతుంది. ఇలా కొద్దిగా సిమ్లో పెట్టేసి ఉడికి చూపిస్తున్నా. చూడండి, ఎగ్ కూడా అయితే కొద్దిగా కూడా చితకదు. మనం ఎక్కువగా గరిటతో అయితే తిప్పకూడదు. చూడండి, ఇగో ఎగ్ కర్రీ పులుసు అయితే రెడీ అయిపోయింది. నేను అన్నంలో వేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.